బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పావతి. రణవీర్ సింగ్ కు బెదిరింపులు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు లారెన్స్ మిషనరీ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అమెరికన్ నెంబర్ నుండి వాయిస్ మెసేజ్ రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద బందోబస్తు పెంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏలియన్స్ గ్రహాంతర వాసుల గురించిన రహస్యాలను బహిర్గతం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు. స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 1.50 పాయింట్ల లాభంతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 320 రూపాయలు తగ్గి 1,56,170 రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలో 2,70,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మధ్యాహ్నం ఏ సదస్సులో పాల్గొనడంతో పాటు స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా పాల్గంజ్ లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటున్నారు. ఏపీ శాసన మండలిలో ఇందాపూర్ డైరీ చర్చపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడింది. ఇక 2027 జూన్ 6 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. మంగళగిరిలో విషాదం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. కన్నడ స్టార్ యాష్ నటిస్తున్నటువంటి టాక్సీ టీజర్ విడుదల సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది. సుహాస్ నటించిన కామెడీ డ్రామా హే బల్వంత్ నేడు థియేటర్లలో విడుదల మిశ్రమ స్పందన పొందుతోంది. ఈ వారం ఓటీటీలో చద్దా పచ్చా, సెకండ్ హాఫ్, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం వంటి సినిమాలు సందడి చేయనున్నాయి. ఎక్స్మెన్ నటుడు ఎరిక్ జెన్ ALS వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ఇక T20 ప్రపంచ కప్ 2026 లో భారత్ జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 కు చేరుకుంది. అయితే మన బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. జింబాబ్వే సంచలనం. T20 ప్రపంచ కప్ లో జింబాబ్వే జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లకు షాక్ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇది బులెటిన్ న్యూస్. రేపటి బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.